నన్ను ఓడించలేవురా. ముందుల వెహికల్స్ వస్తున్నాయిరా. ఇంకెక్కడి నుంచి రోడ్లు సరిగ్గా లేవండి. రాగి సంగటి, ఈ చేపల పులుసులో జస్ట్ అట్లాగా ఏం లేదా, కర్రతో బెదిరిస్తాడు, మనం అట్లా వెళ్ళిపోతాం. లారీ కింద పడితే అంతేగా. మా వీళ్ళ కష్టాలు ఎవరికి రాకూడదండి బాబు. ఇక్కడ నెల్లూరులో పెద్ద రూమ్ తీసుకున్నాను. అన్వేషణ ఎంతోమంది ట్రావెలర్స్కి స్ఫూర్తి. మొత్తం చీకటి అండి. 1000కి పైగానే ఉన్నాయి లింగాలు. వావ్, పాకాలు ఊరు భలే ఉందండి. బా మొత్తం ఎత్తే కదరా బాబు. బాబాయ్ బీచ్ ఇటేనా? ఎక్కడి నుంచి వచ్చారు బ్రో నా కోసం? ఇది మనోడ్ టెంట్. నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది. నా ప్రయాణం అయితే మొదలైంది ఒంగోలు నుంచి నెల్లూరు వరకు. చూద్దాం ఎక్కడితో ఎండ్ అవుతుందో. ఈ వీడియో అయితే తీస్తానండి నేను నెల్లూరు చేరుకునే వరకు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఒక్కసారి జుడియోలోకి అయితే ఇక్కడ ఒక 2 ఇన్నర్ వేర్స్ కొనడానికి అయితే వచ్చాను. ఇది ఫస్ట్ టైం కదండి, సెకండ్ టైము. అంతా బ్రహ్మాండంగా ఉంది. మన రతన్ టాటా గారి ప్రోడక్ట్స్ చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు. ఇక్కడ ఒక బిల్డింగ్ దగ్గరే సమస్య వస్తుందండి. వాళ్ళు అప్పటికి నేను ఒక 10 నిమిషాలు అయితే ఎదురు చూశాను. తర్వాత ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేయండి, సర్వర్ రావట్లేదు అంటున్నారు. ఎందుకు అలా జరుగుతుందో ఏంటో. సరే ఇంకా నేను నెల్లూరులో ఉందా బ్రాంచ్ అంటే ఉందన్నారు. నెల్లూరు వెళ్ళిన తర్వాత తీసేసుకుందాం. నెల్లూరు ఇక్కడ నుంచి 130. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ గుడి ఏదో ఉందన్నారు, 1000 లింగాలది ఏదో. అది ఎక్కడో ఏంటో అర్థం కావట్లా. వచ్చేదారిలో చాలా మందిని అడిగాను, తెలీదు అంటున్నారు. ఏంటి బ్రో ఇంత నిర్మానుషంగా ఉన్నా కానీ గుర్తుపట్టి వచ్చారు. ఎక్కడ బ్రో? ఇక్కడ టంగుటూరు. ఓహ్ నైస్. ఇక్కడ ఒక గుడి ఉందంట కదా బ్రో? అదేనా? ఎక్కడ? ఇక్కడ మా ఊరే. మీ ఊరేనా? ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 1/2 కిలోమీటర్ అంతే. ఓకే. అదొకటి చూడాలి, మన సబ్స్క్రైబర్ల కోరిక. దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాం అనుకుంటాం, కానీ దేవుడు అనుకుంటేనే మనం అక్కడికి వెళ్తున్నాం. అది మ్యాటరు. ఈ ఊరు పేరు జమ్ములపాలెం అంటండి. ఒంగోలు నుంచి ఎన్ని కిలోమీటర్లు భయ్యా ఇది? 20 కిలోమీటర్లు వచ్చాను నేను. ఈ ఎండకి ఆగుతా వచ్చానండి. నేను ఇంకా 10 కిలోమీటర్లే వచ్చాను అనుకున్నాను, 20 వచ్చేసానంట. ఏది భయ్యా? పంచముఖేశ్వర ఆలయం. దీంట్లో ఎన్ని ఉంటాయి భయ్యా? 116 శివలింగాలు ఉంటాయి. ఓహో నైస్. కాళ్ళు గాలిపోతాయి కదా భయ్యా. అవును, ఇక్కడ వరకు వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చేసారు కదా హౌస్. అప్పుడు మనం కూడా ఇక్కడ వరకు వేసుకొని రావచ్చు ధర్మంగా. అక్కడ మళ్ళీ కడుక్కోవాలా? ఓకే. ఎనమాల పూజారి గారు వచ్చారు. నమస్కారం అండి. సో ఇది వచ్చేసి ఇక్కడ పర్మిషన్ అయితే తీసుకోవాలంట లోపల ఆ లింగాలన్నింటిని తీయడానికి వీడియో. ఒక్కసారి వెళ్ళేసి ఆ పర్మిషన్ అడిగి వచ్చేద్దాం. చాలా థ్యాంక్ యూ సార్ పర్మిషన్ ఇచ్చినందుకు. మీ కారణంగా ఎంతోమంది చూడబోతున్నారు భక్తులు. లోపలికి మనం వెళ్ళి రావడం అంటే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చండి, కానీ మనల్ని వీడియో మాత్రం ఇక్కడి నుంచే తీసుకొని మొత్తం చూపించమన్నారు. ఇదిగోండి స్వామి ఎన్ని ఉన్నాయి లోపల శివలింగాలు? బయట బోర్డు ఉందా? ఇదిగోండి ఒక్కసారి విజువల్ చూడండి. లోపలైతే ఇంకా చాలా లింగాలండి. 1000కి పైగానే ఉన్నాయి లింగాలు. మొత్తం ఇలా ఉంటాయి అన్నమాట. వీటికి ఇదిగోండి లోపల ఒక మెయిన్ లింగం అయితే ఉంది, మిడిల్లో కనపడుతుంది కదా. చాలామంది అడుగుతున్నారు, మొత్తానికి చూపించాను. ఆ శివుడి ఆజ్ఞ లేనిదే నేను ఇక్కడ వరకు రాను, మీకు చూపించను. ఈ ఆలయం వచ్చేసి ఒంగోలు నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అమ్మవారి పేరేం పేరండి? వెంకటశేషమ్మ. వెంకటశేషమాంబ అమ్మవారు.
ఇద్దరు ఉన్నట్టున్నారు కదండి లోపల. భర్త గారి పేరు పేరయ్య స్వామి. మన తెలుగు వారేనా అండి దేవుళ్ళు? ఓహో, మన తెలుగులో కూడా దేవుళ్ళు ఉన్నారండి. ఏంటండి చూస్తానికి అచ్చం ఒరిజినల్ అంటే ఆ విగ్రహాలు ఏంటో మైనప విగ్రహాలా? పాలరాతి. అబ్బో, చూస్తుంటే నాకేంటో నిజమైన దేవుళ్ళని చూసిన అనుభవం కలుగుతుంది. ఇంకా అలాగే ఆ 116 లింగాల గురించి ఏమైనా మీ ద్వారా రమ్మంటారా? అమ్మవారు స్థాపించారా? నిజంగా అంటే అవన్నీ అలాగే అమ్మవారు స్థాపించినయా? ఒకసారి మీ నోటి ద్వారా. వెంకటశేషమాంబ గారు స్థాపించారు 1016 లింగాలు. 1116 లింగాలు. ఓకే ఓకే. ఆవిడ ఏ సంవత్సరంలో కాలం చేశారు? కాలం అంటే అది మనకు అంత లేదు కానీ మామూలుగా ఆమెకు బ్రహ్మంగారు ఒంట్లోకి వచ్చేసి కాలజ్ఞానం చెప్పేది. బ్రహ్మంగారు ఒంట్లోకి వచ్చి కాలజ్ఞానం చెప్పేది. కాలజ్ఞానం. మన భక్తులు నేపాల్కు అంత లాంగ్ పోలేకపోతారు కాబట్టి ఇక్కడ మన దగ్గరలో ఉండాలని చెప్పేసి 1116 శివలింగాలు స్థాపించింది అనమాట. అందుకు మన భక్తులు వచ్చిన వాళ్ళు ఫస్ట్ అమ్మవారు దర్శించుకొని అమ్మవారికి 11 ప్రదక్షిణలు తిరిగేసి మన కోరికలు ఏదైతే కోరుకొని శివాలయంకి వెళ్ళి ఒక్కొక్క శివలింగాన్ని ఓం నమః శివాయ అంటూ తిరిగితే మనకు ఫలితం అనమాట. సహస్రనామాలు తప్పక కోరిక నెరవేరుతుంట. సంతానం లేని వాళ్ళకు, మ్యారేజ్ కాని వాళ్ళకు, ఉద్యోగం రాని వాళ్ళకు అమ్మవారి అనుగ్రహం తప్పక నెరవేరుతుంది అనమాట. చాలా ధన్యవాదాలండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విన్నారు కదండి పూజారి గారి మాటల్లోనే. చరిత్ర అయితే అదంట, అమ్మవారి గారు అయితే స్థాపించారంట. స్వామి, ఇందులోకి వెళ్ళడానికి భక్తులు టూరిస్టర్లు వస్తూ ఉంటారు కదా, వారికి టికెట్ ధర ఎంత అండి? టూరిస్టర్లు అయితే ఉచితంగానే. ఓకే, టూరిస్టర్లకి అయితే ఉచితంగానే పంపిస్తున్నారంట. ధన్యవాదాలండి, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇటు లెఫ్టా భయ్యా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. జాగ్రత్త. ఎలా పరిచయం అయ్యారో, ఎలా వచ్చారో, గుడి దాకా వచ్చారు, మన కూడా ఉండి దగ్గరుండి దర్శనం అదంతా అయిపోయేంతవరకు ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పుడే గూగుల్ మ్యాప్లో చూశానండి, ఈ స్ట్రైట్ వెళ్ళిన నెల్లూరే హైవేలో లేదు, మనం లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్ళినా కానీ సింగరాయి కొండ అనమాట. ఆ సింగరాయి కొండలో గుండా వెళ్ళాం అనుకోండి, మనకి కొన్ని కిలోమీటర్లు అయితే కలిసి వస్తుంది. ఓకే, ఒక రోడ్డు, అటు ఇటు షాపులు, ఇంకా ఇల్లులు అనమాట. ఈ అన్నయ్య ఏంటంటే నాకు ఇక్కడ పాకల బీచ్ అని ఒకటి ఉందంటే వెళ్ళేదారిలో 6 కిలోమీటర్లు అన్న. లెఫ్ట్ బాగుండిద్దా? సూపర్. ఇప్పుడు ఎంత అయింది టైము? 5 అయిందా? 5 అయింది. అరగంటలో వెళ్ళిపోతాను. సో ఒకసారి చూసేసుకొని వచ్చేద్దామండి పాకల బీచ్. మీరు చెప్పడం వల్ల వెళ్తున్నా. చాలా బాగుంటుంది అన్న, వెళ్ళి మంచి మంచి విజువల్స్ చూసుకొని వచ్చేద్దాం. చాలా సంతోషంగా ఉందండి, అసలు మైండ్ పోతుందా? ఏం లేదు అన్న, అంతా ఉంటే వద్దన్నా. దాంట్లో పంచదార ఉంటుందన్నా, అల్లం బెల్లం వద్దన్నా, నాకు అసలు బెల్లం కూడా వద్దు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోతున్నా, టైం చాలా తక్కువ ఉంది. అవునా, రండి అన్న. ఈ రోడ్లో స్ట్రైట్కి వెళ్తే 7 కిలోమీటర్లు వెళ్తే వస్తుందంట ఆ పాకల బీచ్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వెళ్ళేదారిలో చాలామంది మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఆపుతున్నారు. అందరినీ కలుస్తే వెళ్తే ఏంటంటే ఖచ్చితంగా రీచ్ అవ్వలేము, కాబట్టి ఇంకా గాల అట్లా ముసుగేసుకుంటే అదేంటో కానీ వేసుకొనే దొక్కేసేయాలి. ఇంకా రోడ్లు ఏంటండి బాబు ఎలా ఉన్నాయి? ఆ రైలు అయితే అలాగే ఉంది, గేట్లు అయితే ఇలా. ఇదేంట్రా బాబు, ఒంగోలు సైడ్ మంచి కనెక్టివిటీ ఉన్నట్టుంది. రిపేర్ చేస్తున్నారా? ఇదిగోండి, ఈ విధంగా రిపేర్ చేస్తారన్నమాట రైల్వే లైన్లు. ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు బాగానే ఉన్నట్టుంది. టాప్ గేర్లో పెట్టి గట్టిగా తొక్కుతున్నా, దోలు తీరిపోతుంది. వీడియోలో అర్థమవుతుంది కదా ఎంత స్పీడ్కి వెళ్తున్నాను. అమ్మ ఎవర్రా బాబు రాంగ్ రూట్లో వస్తున్నాడు. వావ్, బండి చాలా బాగుంది.
ఆ ఫ్రెండ్ అన్న అసలు నాకు మీరు చెప్పక్కర్లేదన్న నా అన్వేషణ తర్వాత నువ్వే అన్వేషణతో ఒప్పు నా మైండ్ బాగుంటుంది నేను చూసి బ్రో, మనమంతా ఒకటే బ్రో. డ్రింక్ అవుతుంది పదండి బ్రో. బ్రో డ్రింక్ అన్నావు కాబట్టి చెప్తున్నా, కూల్ డ్రింకుల్లో అది ఓకే, నేను ఇంకా హెల్త్ జ్యూస్ అవి తాగుతాను ఇక్కడ ఉన్నా. బ్రో నేను చెప్పేది ఒకసారి వినండి క్లియర్గా. నేను ఈ యాత్ర సైకిల్ యాత్ర చేస్తుంది ముఖ్య ఉద్దేశం పంచదారని అంటే పంచదార తీసుకోవడం వల్ల జనాలు ఏంటంటే చాలా వరకు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారనమాట. ఏ విధంగా అంటే మనం తీసుకునే ప్రతి ఈ మధ్య అంటే మనం రోడ్ సైడ్ వెళ్ళి ఐస్ క్రీమ్ తింటున్నా, కూల్ డ్రింక్ తాగుతున్నా, బయటికి వెళ్ళి కేక్ తింటున్నా, మ్యాక్సిమం స్వీట్లు తింటున్నా, అన్నిట్లో పంచదార ఉంటుంది. దానివల్ల ఎంతో హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే షుగర్ వ్యాధి, డయాబెటీస్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గుండె జబ్బులు వ్యాధులు వస్తాయి. మానసికంగా సరిగ్గా ఉండడం, అధిక బరువు పెరగడం, ఇంకా మన లైఫ్ స్పామ్ అంటారు అది కూడా తగ్గుతుంది. ఇలాంటి ఎన్నో నిర్వీర్యించవచ్చు మనం షుగర్ తీసుకోకుండా ఉండడం వల్ల. నేనైతే ఒక 4 రోజులు షుగర్ తీసుకోవట్లా, ఏది షుగర్ ఉండే ఐటమ్ ఏది తీసుకోవట్లా. ఐ హోప్ మీరు కూడా తీసుకోకుండా ఉంటారని ఆశిస్తున్నా. అవును, నేను డైలీ కూడా ఫాలో అవుతూ ఉంటాను ఈ ఫుడ్. నేను హెల్త్ జ్యూసెస్ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇవే ఎక్కువ తింటాను. డ్రై ఫ్రూట్స్ ఓకే బ్రో. అలాగే మీరు ఫ్రూట్స్ బయట మన జాంకాయలు కానీ, మామిడికాయలు కానీ, ద్రాక్షకాయలు ఇవన్నీ ఏమైనా తీసుకోవచ్చు. అయితే మరేంటి పంచదార తీసుకుంటావా? లేదు బ్రో, పంచదార అసలు యాక్చువల్గానే తీసుకోము. మళ్ళీ నువ్వు ఇలాంటి దీనికోసం నువ్వు ప్రత్యేకంగా ట్రావెల్ చేయడం వల్ల ఇంకా మనం ఇంకో నలుగురికి చెప్తాం మనం కూడా. ఖచ్చితంగా నువ్వు పంచదార వద్దమ్మా, ఆరోగ్యంగా ఉండు. మొత్తం బోధించాను వీళ్ళకి. అబ్బా లొకేషన్లు మామూలుగా లేవుగా, పల్లె అందాలు. ఎన్ని కిలోమీటర్లు బ్రో ఇంకా పాకాల? 2 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు దాకా ఎన్ని వచ్చాను? అంటే ఒక 6 వచ్చి ఉంటావు. 6 వచ్చేసాను అప్పుడే. మీతో మాట్లాడితే ఏం అర్థం కాలేదు బ్రో, బాగానే దొక్కాను. అదైతే మైండ్ బాగుంది అసలు నిన్ను చూడడం ఏంటి మేము బ్రో. రేపు అన్వేషణ చూస్తే ఇంకెలా రియాక్ట్ అవుతావు నువ్వు? అసలు అన్వేషణ ఇప్పుడు వాళ్ళు స్టార్ అయిపోయాడు కదా. అన్వేషణ ఎక్కడో ఉంటాడు బ్రో, గాడ్ ఆఫ్ ట్రావెలరు. అన్వేషణ ఎంతోమంది ట్రావెలర్స్కి స్ఫూర్తి. ఆటగాడు అన్న, ఇంటర్నేషనల్ ఆటగాడు. ఇంటర్నేషనల్ ఆటగాడు. ఏ చిన్న ఆట స్టార్ట్ చేస్తున్నాయి ఇక్కడ. ఇక్కడే నిజంగా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు బ్రో. ఇదే మాట నువ్వు అంటూ ఉంటావు ఎవరైనా మామూలుగా నేను పలకరించినప్పుడు. అవునవును. ఎవరు? వాళ్ళే యూట్యూబ్ ఛానల్ కదా అని చెప్పుకోండి. అవునా? బా రోడ్లు మాత్రం నిజంగా లొకేషన్ అదిరిపోయింది బ్రో. బాగుంది బ్రో. టైం ఎంత అయింది? 5 దాకా ఏంటా తెలీదు బ్రో, చూడాలి. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక చెరువులో బొమ్మ ఉంది దేవుడిది. మొత్తం ఊరు మాత్రం ఆఫ్రికా గుర్తుకు వస్తుంది చూస్తుంటే. అటు అడవుల్లో తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. బాగుంది బ్రో, చాలా బాగుంది ఊరు. వీళ్ళు కూడా ఇంకా మనతో పాటే వచ్చేస్తున్నారు. మా ఊరు నందనవనం బ్రో, అది ఇంకా బాగుంది. నందనవనమా? చింతోపులు ఉంటాయి. శ్రీకృష్ణుడు ఫేవరెటా? ఏంటి కారు ఏమైంది ఇక్కడ? అది యాక్సిడెంట్, ఇది మెయిన్ యాక్సిడెంట్ అయింది ఏరియా. అవునా? అయితే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టాలి. పాకాలు ఊరు భలే ఉందండి. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది. మొత్తం ఏదో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అప్పట్లో మన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు సినిమాల్లో చూసిన మాదిరిగా ఉంది ఊరు. అసలైన పల్లెటూరు నుంచి చూసినట్టుంది చాలా తర్వాత. ఈ గుంటూరుకి ఒక 15-20 కిలోమీటర్ల రేడియస్లో ఇట్లాంటి పల్లెటూరు ఒకటి కూడా లేదండి. అంతా చాలా వాటికి సిమెంట్ రోడ్లు పడిపోయి అందరూ కూడా ఇట్లా బర్రెలు కూడా ఎక్కడ తిరుగుతాయి. ఇక్కడ చాలా బాగుంది. నమస్తే బాబాయ్. బాబాయ్ గారు నమస్తే అండి. వావ్ ట్రాక్టర్లు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి బాబు. ఓయ్ మా వీళ్ళ కష్టాలు ఎవరికి రాకూడదండి బాబు. ఆ బర్రెల్ని కాపలాగా ఇలా కదా అల్లాడిపోతుంది. ఏమండి బీచ్ ఏంటండి?
థ్యాంక్స్ ఇటే అంట. పల్లెటూరు అయినప్పటికీ చాలా గుళ్ళు అండి. ఇప్పటికీ ఒక 10 చూసినట్టున్నా, బాగున్నాయి. హాయ్. ఇంకెక్కడి నుంచి రోడ్లు సరిగ్గా లేవండి, అభివృద్ధి అనేది లేదు. ఈ ఒక చేత్తో నడుపుతా వీడియో తీయడం పెద్ద రాడి సబ్జెక్టే. ఇక్కడి నుంచి సిమెంట్ రోడ్డు, అంటే బీచ్ దగ్గరలోకి వచ్చామని అర్థమేమో. హనుమంతుడి బొమ్మ మాత్రం భలే ఉందండి బాబు. బా మొత్తం ఎత్తే కదరా బాబు. బాబాయ్ బీచ్ ఇటేనా? మనోడిది బండి ట్రబుల్ ఉంది, ఆగుతా వస్తున్నాడు. ఏంటి ఇంతమంది ఉన్నారా? అంతా నందనవనమా? ఆ దూరంగా కనపడేదే కొండ కాదండి, సముద్రం మీద పడుతున్నట్టు ఉంది అసలు. ఇంకా ఎనమాల కనపడేదే బీచ్. దగ్గరికి వెళ్ళి చూద్దాం, సైకిల్ వేసుకొని వెళ్ళిపోదాం. లేద్దా? ఒక బ్యాగ్ తీయాలనుకుంటా, అలా వదిలే ఒక బ్యాగ్ తీద్దాం. పట్టుకోండి చెప్తా. అలాగే ఇది కూడా తీద్దాం. సెట్. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో నా కోసం? ఏంటి బ్రో మరి దారుణం? కాకపోతే ఆపితే ఆగమని చెప్తే ఆగేవాడినే కదా. వీళ్ళంతా మన కోసం వచ్చిన వాళ్ళేనా? ఏం బ్రో చాలా మంది ఉన్నారుగా. బీచ్ మాత్రం అదిరిపోయింది బ్రో. కాబట్టి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసారు. ఇప్పుడు ఇక్కడ మన బుల్లి డ్రోన్ ఎగరేసి చూద్దాం. అసలు బాగా గాలి వస్తుంది, ఎగిరిద్దో ఎగరదో ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ట్రై చేద్దాం. ఇప్పటి వరకు మామూలుగా రాలేదండి నిజంగా. డ్రోను షార్ట్స్ అదిరిపోయినాయి. పర్లా ఉన్న వాటిలో బాగా తీసాను, చూసారు కదా. ఈ బీచ్ కూడా చాలా బాగుందండి. అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఏ బీచ్లోనే ఏముంటుంది, ఇసుక ఉంటుంది. ఏ బీచ్లో అయినా కానీ ఏముండదు. బంగ్లాదేశ్ వెళ్ళినా అదే, ఎక్కడికి వెళ్ళినా అదే, ఇసుక నీళ్ళు జనాలు. ఆ నీళ్ళలో కూడా ఉప్పు ఉండిద్ది. ఇక్కడ ఇది ఒకటి ఉంది. అది బీచ్ అయితే వ్యూ చూసాం కదండి, ఇంకా అది అనమాట. ఇంకా వెళ్ళే కొద్దీ జనాలు అదంతా మారుతూ ఉంటుంది. సో ఎనీవే బీచ్ అయితే బాగుంది. మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒకటి పరిగెత్తి అది చూసారు కదా, సో అలా ఉంటుంది, బాగుంటుంది. అన్నయ్య ఏంటంటే మరీ మొహాటం మీద ఒకసారి బండి నడపండి అన్న, నాకు కొంచెం ప్రమోట్ అవుతుంది, వచ్చేవారిని ఎక్కుతారు అని చెప్పి. సరే మీకోసం అన్న పక్క జరగండి అన్న, నాకు అసలుకే భయం. ఏనా ఇది నొక్కాలా? ఇది నొక్కి రేస్ ఇవ్వాలా? అమ్మో భయం వేస్తుంది. ఇదే రేజా? అమ్మో భయం వేస్తుంది బ్రో. మీరు పక్క జరగండి బ్రో, నాకు భయం వేస్తుంది. అమ్మో బ్రేక్ లేదన్నా, వదిలేసా ఇద్దా? అరే ఈజీగానే ఉందిగా, స్పీడ్ వెళ్ళిద్దా బాగా? కింద ఏం పడదుగా? ఎప్పుడు చూడడమే.
ఇది నొక్కితే అయిపోతుంది, సింపుల్గా బాగుంది. స్టార్ట్ చేయాలా మళ్ళీ? ఎంత తీసుకుంటారన్నా? ఎన్ని ట్రిప్పులు? 100కి చివరి దాకా 100 రూపాయలు. పర్లేదన్నా, మంచి రేటే, బాగుందండి. చాలా ఈజీ నడపడం, ఒక్క చేతి అయినా నడిపేయచ్చు. ఇది ఇక్కడ ఈ బటన్ నొక్కామంటే వెళ్ళిపోయింది, ఇది అన్నామంటే ఇట్లా ఆరిపోయింది అంతే. అలవాటు ఉంటే ఆడియొచ్చు అనుకుంటా. చాలా బాగుందన్న. ఆల్ ది బెస్ట్ అన్న, మీ వ్యాపారం బాగుండాలి. 100 రూపాయలు అంటే చాలా చౌక, ఓకేనా? ఎవరైనా వస్తే కనుక మీది ఒకటేనా ఉంది ఇక్కడ, మంచిగా జరగాలి మీకు బిజినెస్. హ్యాపీ కదా మీరు? హే బ్రో, హౌ ఆర్ యూ? ఏం చదువుకుంటున్నా? థ్యాంక్ యూ బ్రో, చాలా బాగా తీసావు వీడియో, గ్రేట్. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ చికెన్ పకోడీ అన్న. ఇవన్నీ బీచ్లో పట్టినాయనా? బీచ్లో పట్టినాయి కాదా? ఎక్కడి నుంచి వస్తాయి? ఒంగోలు మార్కెట్. ఎలా ఉంటుంది వ్యాపారం? మీ వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నా. మీరు ప్రజలందరికీ మంచి క్వాలిటీ అందించండి, మా విన్నపం అదే. సరే, ఇంకా జాగ్రత్త, ఉంటానా? బాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మర్చిపోలేను బ్రో. బాయ్ బ్రో. బాయ్ బ్రో. రావే రావే. రే, నాకైనా స్పీడ్కి వెళ్తున్నావేంట్రా? అంత హడావుడు ఏమొచ్చింది నీకు? నన్ను ఓడించలేవురా. నేనే గెలిచా. ఒరే, ముందర వెహికల్స్ వస్తున్నాయిరా. ఓ హే, ఐ యామ్ విన్. ఏంటి ఇప్పుడు మీరంతా నా స్పోర్ట్స్ సైకిల్, అది మామూలు సైకిలేనా? నాకు లగేజ్ ఉంది బాబు. నేనే గెలిచా. ఏంటి భయ్యా? ఒక 2 గంటలు అయిందంట. థ్యాంక్ యూ భయ్యా. బీచ్ దగ్గర నుంచి భయ్యా. లేదు భయ్యా, కాసేపు అయితే అవుతా. గమ్యాన్ని చేరుకున్న తర్వాత అవుతా. ఉలవపాడు. థ్యాంక్ యూ భయ్యా. జాగ్రత్త. అతి త్వరలోనే పెద్ద సైకిల్ కొంటావు నువ్వు కూడా, నాకన్నా స్పీడ్ దొక్కుతావు. ఊర్లో బీచ్ చాలా బాగుంది. ఏంటి అది తింటున్నావు? పంచదార తినకూడదు, సరేనా? స్వీట్లు, డ్రింకులు తాగమాక. అరే ఏంట్రా, ఇప్పటికే నాకు లైటింగ్ ఆరిపోతుంది, వెళ్ళిపోవాలి. మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? జగన్. హాయ్ జగన్. నేను నిన్ను కలవలేకపోతున్నా, నెక్స్ట్ టైం పాకాల వచ్చినప్పుడు కలుస్తా. మీ ఫ్రెండ్ చాలా మంచోడు. బాయ్ అన్న. పంచ్, లెఫ్ట్ హ్యాండ్ ఓన్లీ పంచ్. చాలా రోజుల తర్వాత ఏముందన్న, మలేషియా నుంచి మొన్నే వచ్చా, స్టార్ట్ చేశా రైడ్ అంతే. మీదేనా? ఓకే, నైస్. ఓకేనా, లైటింగ్ ఆరిపోతుంది, దాటేయాలి ఊరా. థ్యాంక్స్ అన్న, వెళ్దాం బ్రో. హాయ్ బ్రో. బెంగళూరు బేకరీ, ఆల్ ది బెస్ట్. మొత్తం చీకటి అండి. ఈ ఐఫోన్ కెమెరాలు ఎప్పుడు మోసం చేస్తాయి, చీకటి పడిపోయినా కానీ కొంచెం వెలుతురు చూపిస్తుంది. ఈ ఊరు సింగరాయి కొండ. నేను ఫస్ట్ ఇదేదో పల్లె అనుకున్నానండి, అసలు ఇది పెద్ద టౌన్ అండి బాబు. చాలా బాగుంది అసలు ఊరు, అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. నైట్ టైం అయిపోయింది, లైటింగ్ అయితే భలే ఉందండి. అసలు అన్నీ దొరుకుతున్నాయి చూడండి. ఇక్కడ ఒక టౌను, మాకు గుంటూరు పక్కన కాకాని అని ఒకటి ఉంటుంది, పెద్ద కాకాని అంటారు, సేమ్ అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే దానికన్నా భారీగా ఉంది. మళ్ళీ ఇటు రోడ్లు ఉన్నాయి లోపలికి.
ఆటో సర్వీసులు అసలు మామూలుగా లేదుగా ఈ సింగరాయకొండ. కాకపోతే ఇక్కడ ఒక రోడ్లే అండి సమస్య. అంతా బాగుంది కానీ ఒక రోడ్డు డెవలప్ అయితే దుమ్ము ఉండదు, ఏముండదు, చాలా బాగుంటుంది. అతి త్వరలో కావాలని కోరుకుంటున్నా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందంటే మామూలు విషయం కాదు. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఆశ్రయం వెతుక్కోవాలండి. ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు వెళ్తే ఉలవపాడు అనే ఊరు వస్తుందంట. అక్కడ మామిడికాయలు చాలా ఫేమస్. అక్కడ దగ్గరలో నేను స్టే వెతుక్కుంటా పెట్రోల్ పంప్లో. అక్కడ నిద్రపోయేసి నైట్ ఇంకా రేపు నెల్లూరుకి ప్రయాణం ఉంటుంది. చూద్దాం ఉలవపాడు మామిడికాయల టేస్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ స్టే దొరకాలిగా. నేను ఒక కాస్ట్ పైన చేస్తున్నా, నో షుగర్ అని చెప్పి. సో పెట్రోల్ పంప్లో పనుకుంటే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఏం లేదు, లగ్జరీగా అసలు ఉండడం కన్నా మామూలుగా ఉండమే బెటర్. ఏం కాదులే బ్రో, ఒక రోజుకి పర్లేదులే బ్రో. మీరు కూడా షుగర్ తినకుండా ఉండి చాలు నాకెంత. అవునా, నైస్ నైస్. ఏం ప్రోటీన్ వేనా? వే ప్రోటీన్ బ్రో. ఏ బ్రాండ్? ఆన్ ఆప్టిమమా? మెటబాలిజం అని. మెటబాలిజం అని బ్రాండా? కొత్తగా వచ్చింది. ఏంటో పిచ్చి పిచ్చి మనకి దేనికి యాడ్లతో. అక్కడ ముందులా భారత్ పెట్రోల్ పంప్ ఒకటి ఉందండి పెద్దది. నాకు కూడా ఈ బ్రదర్ చూసి గుర్తుపెట్టారు కదా ఇందాక. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైవే మన కూడా వచ్చారండి. సైకిల్కి లైట్ లేదు, బండి లైట్ అట్లా వేసుకుంటే హెల్ప్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సోదరా. పేరేం పేరు? చరణ్ బ్రో. చరణ్, థ్యాంక్ యూ బ్రో. పెట్రోల్ పంప్కి వెళ్ళి ఇంకా స్టే అయితే అడుగుదాం. ఆ పెట్రోల్ పంప్లో అడిగితే ఇక్కడ క్యాంపింగ్ అయితే వేసుకోమన్నారండి. ఇంకో యాదృచ్ఛికం ఏంటంటే, హాయ్ బ్రదరు. నమస్తే. ఏ ఊరు? భీమవరం అన్న. భీమవరం నుంచి వచ్చారు ఇక్కడికి. పంచ్, ఆల్ ది బెస్ట్ బ్రో. క్యాంపింగ్ వేసుకొని ఉన్నారు, సంతోషం అండి. అంటే మొట్టమొదటిసారి నేను ఇట్లాగా ఒక అతన్ని చూశానన్నమాట. నాకు కూడా క్యాంపింగ్ వేసుకొని పరిచయం అవడం. అలాగే ఇతను కూడా సైకిల్ వేసుకొని వచ్చారు. మీరు ఎలా చేస్తున్నారు ట్రావెలింగ్? అంటే ఏమైనా ఛానల్ ఉందా మీకు? ఛానల్ ఉంది. మీ ఛానల్ కాలేజ్ కుర్రోడు. ఓకే, కాలేజ్ కుర్రోడు అంటే ఛానల్ పేరు. కొంచెం వీడియోస్ అయితే చూసి ఇతనికైతే సపోర్ట్ ఇవ్వండి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 4 days అన్న. 4 days. ఆల్ ది బెస్ట్ బ్రో. ఏంటి మీ మోటో ఏంటి? మోటో అంటే మనకంటూ మనం ఒకటి బిల్డ్ చేసుకోవాలి, అంటే సక్సెస్ అవ్వాలి. సక్సెస్, ఓకే. లైఫ్లో పైకి వస్తారు. సెట్ చేసుకున్నాం. ఇది మనోడ్ టెంట్, కాలేజ్ కుర్రోడిది. కాలేజ్ కుర్రోడే నా ఛానల్ పేరు? అవునన్నా. చాలా సంతోషం తమ్ముడు. నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది. సేమ్ నీలాగే. అంటే తమ్ముడు స్టార్ట్ చేసి 4 రోజులు అవుతుందంట రైడు. ప్రపంచం ఎంత చిన్నదో అర్థం అవుతుంది అసలు. ఇట్లా చాలా యాదృచ్ఛికంగా చాలా సంతోషంగా ఉంది. మ్యాటర్ ఏంటంటే, అడిగాను ఇక్కడ హోటల్ ఎక్కడ ఉందని అడిగాను. ఇక్కడ ఎక్కడ లేదన్నా అన్నాడు. అంటే దాని అర్థం మనోడు ప్రయత్నించాడు, బట్ హోటల్ అయితే ఎక్కడ కనపడలే. అంతేనా? అవునన్నా. అది అంటే నువ్వు తినలేదని అర్థం. పక్కనే ఒక చిన్న దాబా ఉంది, వచ్చేటప్పుడు చూశాను. పద అక్కడికి వెళ్దాం. ఒక ధైర్యం ఏంటంటే తమ్ముడు, నాకు అంతా మన తెలుగులే కదా, ఎలా అయినా మాట్లాడేయచ్చు. నేను ఆల్రెడీ దారిలో తినేస్తున్నానండి. మనోడి వాడికి పెట్టిచ్చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము. ఏం మొహాటం లేదు, లైక్ చేసేయి. కూల్ డ్రింక్ లేదు తాగుతావా? ఏం తాగను. ఎందుకు తాగు? షుగర్ తినకూడదు. అది లైక్ చేసేయి అమ్మ, కడుపు నిండా లైక్ చేసేయి. నీకు మజ్జిగ మంచినీళ్ళు కావాలంటే నేనే తాగు, ఇబ్బంది లేదు. అన్న ఒక మజ్జిగ. చెప్తున్నా. ఈ అన్నయ్య అయితే మనల్ని గుర్తుపట్టాడండి. అసలు ఏంటో ఇంత రికగ్నైజేషను. నిజంగా ఈ క్రెడిట్ మొత్తం కూడా మీదే అండి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇక్కడ ఉందని ఈరోజు. ఏదైనా ఫోటో ఏది చూసారండి? ఎవరో గుర్తుపట్టారా? అయిపోయింది అన్నయ్య కూడా మన దగ్గర. ఇదిగోండి మన జబర్దస్త్లో ప్రముఖ నటులండి. ఇక్కడ ఆగారా అన్న? ఇక్కడ ఆగారన్న. ఓకే ఓకే, సూపర్ సూపర్. ఎలా అనిపించింది వాళ్ళకి టేస్ట్? బాగుంది అన్నారన్న, బాగా మెయింటైన్ చేసినప్పుడు బాగుంటుందని చెప్పారు. మజ్జిగ, ఎండాకాలం మజ్జిగ చాలా ఇంపార్టెంట్. ఒకరోజు తరువాత అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన కాలేజ్ కుర్రోడు అయితే మార్నింగ్ 6కే లేచేసి మొత్తం రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. మనోడు ఉన్నట్టు ఏంటే కనుక అలా వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళం. సరే ఎనీవే వెళ్ళిపోయాడు. అంటే మార్నింగ్ బయలుదేరడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం అబ్బాయి 6కి బయలుదేరాడు కదా, 6 నుంచి 10 వరకు తొక్కినా ఒక 40 కిలోమీటర్లు అట్లా తొక్కారంటే కనుక మళ్ళీ 2:30-3 వరకు బ్రేక్ తీసుకొని ఎక్కడైనా రెస్ట్ తీసేసుకొని బస్ స్టాపుల్లో అప్పుడు స్టార్ట్ చేయొచ్చు రైడ్. దానివల్ల ఏంటంటే ఎండ నుంచి విముక్తి అయితే పొందవచ్చు. మంచి ఆలోచన తమ్ముడు, బాగా చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్. సో చూద్దాం, వెళ్ళేదారిలో ఏమైనా కలుస్తాడేమో. ఇప్పుడు మన ప్రయాణం వచ్చేసి ఇటు నెల్లూరు అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి
80 కిలోమీటర్లు సంథింగ్ ఉంది. ఇవాళ అయితే వెళ్ళిపోతాను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మాకు తినాలని ఉంటుంది కదా, వెళ్ళేసి ఒక వాటి పట్టేద్దాం. అక్కడ దూరం కనపడే చేపల చెరువులు అండి. సరిగ్గా గమనిస్తే దాంట్లో అవి ఫిల్టర్ చేస్తున్నాయి వాటర్ని, కనపడుతున్నాయండి. ఇవి తరచుగా నేను విదేశాల్లో చూసాను అన్నమాట, సింగపూర్, థాయిలాండ్లో. అవి ఏంటంటే బ్యాడ్ స్మెల్ రానిదనమాట వాటర్ని. మొత్తం చాలా పెట్టారండి, చూస్తున్నారా? ఈ చేపల చెరువులు ఉన్నోళ్ళు అంటారు బాగా ఆస్తులు అవన్నీ కూడా. మరి అందుకే కావాలా ఈ ఫీల్డ్ ఇన్ని పెట్టారు. ఇంకా 3 కిలోమీటర్లు వెళ్తే ఉలవపాడు వస్తుంది ఇక్కడ నుంచి. ఉలవపాడు అంటే మామిడికాయలు ఫేమస్ అనమాట. వెల్కమ్ టు ఉలవపాడు. మన పెద్దోళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారండి, ఈ ఉలవపాడులో మామిడికాయలు అనేవి చాలా తీయంగా ఉంటాయి, చాలా ఫేమస్ అయ్యిందని చెప్పి. సీజన్ కంట ఇంకా మామిడికాయలు రావడానికి ఇంకొక 20 రోజులు ఏమో టైం పట్టిద్దంట. అయినా కానీ ఇక్కడ రోడ్ల మీదే పెట్టి అమ్ముతారంట కాయలు. ఇప్పుడు టైం ఏమో మరి 8 అవుతుంది. ఇక్కడ మామిడికాయలు పెట్టారు. ఒక కాయ ఎంత అమ్మా ఇది? కాయ లెక్క సార్, కేజీ లెక్క, కిలోల లెక్కన. ఎన్ని కేజీలు వేస్తే అన్ని కేజీలు. ఊరక రుచి చూడడానికి ఉలవపాడు మామిడికాయ. గడికి కావాలంటే ఒక కాయ ఇస్తాను సార్, తీసుకొని తినండి. ఇవ్వండి నేను తింటాను. కడుక్కొని వస్తాను, కూర్చో. కిలో ఎంత ఖరీదమ్మా? కిలో ఎంత ఖరీదు? 100. కిలోకి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి చిన్నకాయలు, పెద్దవి అయితే 2 వస్తాయి. కాయలు కొంచెం పంచదార తక్కువ ఉన్నట్టుంది. పంచుతారంటే నిడవనూరు కాయలు, ఇది ఉలవపాడు కాయ కాదు. ఉలవపాడు కాదా? నిడవనూరు, ఇటు నెల్లూరు సైడు. ఇదే ఊరు? ఉలవపాడు. అంటే ఉలవపాడు అంటే ఫేమస్ అంటారు కదా అందరూ. అవును, ఉలవపాడు కాదా? ఉలవపాడే మన ఊరు కాయ. కాదు ఏంటంటే నేల తేడా ఉంటుంది, నేల తేడా. ఒక్కొక్క దగ్గర తీయగా ఉంటాయి కాయ, ఒక్కొక్క దగ్గర సవ్వగా ఉంటుంది. ఇసుక నేల కాయ సవ్వగా ఉంటుంది ఇట్లా. అయితే ఇది ఉలవపాడు కాదు. ఇది నేను ఉలవపాడులో అండి. నేను ఇంకా ఉలవపాడు కాయ కావాలనుకున్నా. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఉలవపాడులో మామిడికాయలు ఇంకా రావడానికి 4 రోజులు అయితే టైం పట్టిద్దంట. ఫోన్లో ఏదో ఒకటి తిన్నాం, చప్పంగా ఉంది చెప్పేసి ఆవిడికి. ఇవన్నీ మామిడి తోటలే అండి, ఉలవపాడు మామిడి తోటలు. చాలా పెద్దవి, చాలా దూరం నుంచి ఇలాగే ఉన్నాయండి. చాలా పెద్ద మామిడి తోటలు. ఇక్కడ నుంచి అనుకుంటా మనకి మేజర్ మామిడికాయల డిస్ట్రిబ్యూషను. ఈయన పిచ్చాయనండి, ఇప్పుడే జస్ట్ వస్తుంటే కర్రతో కొట్టపోయాడు నన్ను. ఆ కర్రతో ఒకవేళ భయపడి పక్కన ఏమైనా లారీ వస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? అసలు ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద ఎలా జరగనిస్తున్నారో తెలియట్లేదు. ఎంత ప్రమాదకరం అండి. లారీ వెళ్తుంది కదా అక్కడ, జస్ట్ అట్లాగా ఏం లేదు, ఆ కర్రతో బెదిరిస్తాడు, మనం అట్లా వెళ్ళిపోతాం. లారీ కింద పడితే అంతేగా. కొంచెం పోలీసులు అయితే ఇట్లాంటి వాళ్ళని తీసుకోవాలండి సీరియస్గా. పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జస్ట్ మిస్ నేను. పక్కన లారీ ఏదైనా వస్తే ఇప్పుడు ఇట్లా తిప్పాను, ఇట్లా వెళ్తున్నాను, కర్రతో ఇట్లా అన్నాడు, ఇట్లా తిప్పాను. పక్కన లారీ ఏమైనా వస్తే ఇంకంతే కదా పరిస్థితి. తర్వాత రాబోయే ఊరు కావాలండి. కావాలనేది పెద్ద టౌన్ అంట. ఒంగోలులో ఒక 70% ఉంటుందంట ఊరు అది. ఇదేందో పెద్ద నదిలా ఉంది. వాళ్ళ ఊరు చూపించమని అడిగారనమాట. పేరేం పేరు? మద్దులపాడు. ఇదిగోండి ఊరు అయితే ఇదండి. మరి మీ ఊరిని చూపించాను, మీరు ఏం చేస్తారు? సబ్స్క్రైబ్ కాదు నాకు కావాల్సింది. మీరంతా ఏం చేయాలంటే అన్న, మన రోజు కూల్ డ్రింకులు ఇవన్నీ తాగుతాం కదా, మనకి తెలియకుండానే మనం ఒక విష పదార్థం తీసుకుంటున్నాం. మీలో ఎంతమంది తెలుసు కూల్ డ్రింక్లో షుగర్ ఉంటుందని? షుగర్ అనేది మనిషికి చాలా హానికరం అన్నమాట. దాన్ని ప్రమోట్ చేసే సెలబ్రిటీలు వీళ్ళంతా కూడా తీసుకోరు, మనం తీసుకుంటాం. చూడండి పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు చూడండి, వాళ్ళు షుగర్ తీసుకుంటారా? తీసుకోకపోతే ఇట్లా పొట్ట పెంచుదాం, లోపలికి అనమాక మామూలుగా వదిలేసేయి. అదిగో అది. సో మీరు కూడా యాక్టివ్గా సెలబ్రిటీస్లా ఉండాలంటే షుగర్కి దూరంగా ఉండండి. ఏముంది, ఫర్ సపోజ్ మన పెద్దమ్మో లేదా మన బంధువులు వెళ్ళకెళ్ళామనుకోండి, మనకేంటి ఏమిస్తారు? రా పాయసం తిందుగాని అంటారు. అది పాయసమా పాయిజనా? అది మనం తీసుకోలే, ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి తీసుకోకుండా, అంటే వాళ్ళకు కూడా చెప్పాలి మనం. కాబట్టి మీరు నాకు చేయాల్సిన సహాయం అదే. మీ ఊరి పేరు ఏం పేరు స్వామి? మద్దులపాడు చూపించేసా. మీ మద్దులపాడు ప్రజలందరికీ నా తరపున చెప్పేసేయండి. ఆంజనేయ స్వామి మిమ్మల్ని చల్లంగా చూస్తాడు. ఓకేనా? అమ్మో రోడ్లు అస్సలు బాగాలేదండి. హైవే దగ్గర నుంచి ఇంత దూరం వచ్చాం కదా, సిటీ కూడా ఈ కావాలి టౌను బాగుంటుందంట, పెద్దదంట.
ఈ కావలి దగ్గర నుంచి ఇంకా మనకి 55 కిలోమీటర్లే ఉంటుందంట నెల్లూరు. వెల్కమ్ టు కావలి అన్న. కావలిదేనా? కావలి వచ్చేసా. ఇప్పుడే రోడ్లన్నీ వేస్తున్నారండి. ఏం చేతులు ఊపుతున్నారు? హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. ఓకే బాయ్. అరే పరిగెత్తమాగండి రా. అవునా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. మంచిగా చదువుకోండి. కూల్ డ్రింక్స్ తాగుతారా? ఎందుకు తాగరు? మామూలు తాగుతారా కూల్ డ్రింక్? తాగుతారా? డ్రింక్స్ తాగమాకండి రా, దాంట్లో షుగర్ ఉంటుంది. వద్దు. పంచ్ పంచ్. ఎక్కడికైనా రండి, మీ ఫాలోవర్ని. అన్న విదేశాల్లో కాదు కాదు ఏదో అన్నారు ఇప్పుడు. కావాలి ఏదో ఇస్తా అన్నారు. డ్రింక్. ఏం డ్రింక్ ఇస్తారు? స్ప్రైట్ కానీ బాదం పాలు కానీ. అన్న యాక్చువల్గా కూల్ డ్రింక్స్ అనేవి దాంట్లో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది ఏంటంటే మనం అనుకుంటాం ఆ డ్రింక్స్ అనేవి తాగేటప్పుడు బాగుంటుంది, అది ఒక స్లో పాయిజన్ అనమాట. అంత మంచిది కాదు. బాదం పాలు దాంట్లో చక్కెర ఉంటుంది కదన్నా. చక్కెర అన్న షుగర్ ఉంటుంది కదన్నా, అవి అంత మంచిది కాదనమాట. అవి తగ్గించుకుంటే మనకి ఏంటంటే బాడీ హెల్త్గా ఉంటుంది. ఇదిగో ఈ పొట్ట ఏముండదో మొత్తం మంచిగా ఉంటాం, హెల్తీగా. సెలబ్రిటీలు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు షుగర్ తీసుకోరన్నా, మనమే తీసుకుంటుంది. వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు, మనం చూడండి ఎట్లా ఉన్నాం. మరి మనం కూడా మంచిగా డైట్ మెయింటైన్ చేయాలిగా. జాన్ సీనా, రాక్ వాళ్ళంతా ఎలా ఉంటారు? షుగర్ తీసుకోరాళ్ళు, మనమే తీసుకుంటాం. షుగర్కి బదులుగా మనం తేనె వాడచ్చు, జగ్గేరి బెల్లం అంటారు, అది వాడచ్చు. పూర్వంలో మన పూర్వీకులు కూడా అదే వాడేవాళ్ళు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. మన పూర్వంలో ఫుడ్ వేరన్నా, ఇప్పుడు మనం తీసుకుంటుంది వేరు. పిల్లలు మరి మీ అందరూ చెప్తారా మీ స్కూళ్ళల్లో? అందరికీ చెప్పాలి, కూల్ డ్రింక్స్ అయితే తాకండి. ఓకే, మంచిది కాదురా, మంచి హెల్తీగా ఉంటారు మీరు. సరే వెళ్తున్నా మరి. ఇంకా ఒక్కసారి షూర్ అన్న అనుకోవచ్చు అన్న, మీది కూల్ డ్రింక్ షాప్, నేను ఇట్లా చెప్తున్నాను తప్పుగా అనుకోవచ్చు, కానీ చెప్తున్నాను మంచిగా అన్న. ఒకటి పోతే ఒకటి వస్తుంది అన్న మనకి, దీని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది. కానీ జనాలందరిలో మార్పు రావాలి అంతే. ఓకేనా? మనం కూల్ డ్రింక్ బదులు తేనె నెలలో వేసుకొని తాగొచ్చు, చాలా బాగుంటుంది. కూల్ వాటరా? కూలింగ్ ఎక్కువ తాగకూడదురా బాబు. అమ్మ కావలి సిటీ కదలే టౌను. ఇది 2వ పెట్రోల్ పంపు కావలిలో. ఈ కావలి పెద్దదే అండి, మొత్తం మార్కెట్ గిట్రా మొత్తం దగ్గర ఒక ఒంగోలు ఉన్నట్టుగా ఉంది. ఇది మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్, పెద్ద రోడ్లు, డివైడరు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ కావలిలో. ఛత్రపతి శివాజీ అండి, మామూలు లేదుగా. ఇక్కడ బిగ్ సి కూడా ఉందండి బాబు, మొబైల్స్ కూడా కొనేసుకోవచ్చు కావలిలో. ట్రావెల్స్ ఇది వచ్చేసి మొన్న ప్రభుత్వం మారినప్పుడు ఇక్కడ కొత్త ఎమ్మెల్యే గారు అయితే పెట్టించారంటండి. పేరు కావి కృష్ణ అంటే ఎమ్మెల్యే గారి పేరు. పెద్ద జెండా, 100 అడుగుల జెండా అంటే ఇది. బాగుంది అసలు ఇక్కడ. అబ్బో, ఇక్కడ కావలి కూడా పెట్టారు, ఐ లవ్ కావలి, బాగా చేశారు. కింద ఐ లవ్ కావలి, పైన మన జెండా బాగుంది. పక్కన మన ఫేవరెట్ అన్న క్యాంటీను. పంచర్ షాప్ అన్న, మొబైల్ ఆటోలో ఆటో ఓపెన్ చేస్తాం, వీడియో తీస్తాం. ఇప్పుడు ఓపెన్ చేస్తారు? లేదన్నా నేను వెళ్తా, విజిటింగ్ కార్డు చూపించాలన్నా మీకు. అవునా? ఈ కావల్లో ఉండే ప్రజలు ఎవరన్నా కానీ అన్న ఏదో చూపించమని చెప్పారు అన్నది. ఇది మీదేనా? ఇది మాదే. ఓకేనా? ఏదైనా కానీ బిజినెస్ ధర్మంగా చేయండి, ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. ఓకేనా? బాయ్ అన్న. బాయ్ అన్న. మా ఏంటి ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ కూడా ఉందిగా. నెల్లూరేనా? ఏందన్నా కావాలి, ఒక రేంజ్లో ఉందిగా, అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇందాక జెండా పెట్టించారని చెప్పాక ఈయన కావి కృష్ణారెడ్డి గారంట. సో ఈ అన్న అయితే నాకు మొత్తం ఆయన మొబైల్ ఓపెన్ చేసి మరీ చూస్తున్నారు. మీ ప్రతి వీడియో చూస్తానని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పటికీ మర్చిపోలేనా. జెండా 100 అడుగుల జెండా కూడా చూసా, చాలా బాగుంది. అన్నా క్యాంటీన్ ఉంది, రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, అన్ని షోరూమ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుందన్న, ఇంకా డెవలప్ అవ్వాలి. రాబోయే రోజుల్లో ఇది కూడా ఒంగోలులో తయారైంది, డౌట్ లేదు. సరే అన్న, ఉంటానా. ఇది 3వ టోల్ గేట్ అనుకుంటా ఇప్పటివరకు నేను దాటేది.
మార్టూరు, టంగుటూరు, ఇదే ఊరు మరి. ఇది కావలి దాటిన తర్వాత వచ్చే టోల్ గేటు. నెల్లూరు ఇక్కడ నుంచి ఇంకా 45 కిలోమీటర్ల దూరం అండి. కరెక్ట్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నెల్లూరుకి. మొత్తం నేషనల్ హైవే ఒకటే థీమ్ మొత్తం కూడా. ఎటు చూసుకున్నా ఏం పెద్ద తేడా ఉండదండి. నెల్లూరు అని బోర్డు వచ్చిన తర్వాత హైవేలో దిగాలండి. దిగిన తర్వాత ఫస్ట్ రైట్ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా నెల్లూరులోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి నెల్లూరు లిమిట్స్. నేను ఆ నెల్లూరు చేపల పులుసు హోటల్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక్కడ లైట్లు ఉన్నాయి కానీ ఆన్ చేయలేదండి. ఆన్ చేస్తే బాగుండేది. ఇది టీ బ్రిడ్జ్లా ఉందండి. స్ట్రైట్ వెళ్తుంది, రైట్ వెళ్తుంది. ఇప్పుడు వెనక నుంచి మనం వచ్చాం కదా, అలాగే ఈ పైన ఇదిగోండి నెల్లూరు సిటీ చాలా పెద్దదండి బాబు. చాలామంది చెప్పారు కదా ఒంగోలులో 2 ఒంగోలు కలిపితే ఎంత ఉంటుందో ఒక నెల్లూరు అంత ఉంటుందంట. చాలా పెద్ద అంట నెల్లూరు. దీన్ని అడిగాను అన్నమాట సార్ని, ఏమనంటే ఇక్కడ నెల్లూరి పెద్దారెడ్డి అది చేపల పులుసు ఉంది కదా, ఎక్కడ బాగుంటుంది అని అడిగితే సార్ ఎమ్మండి ఏం చెప్పారండి మీరు? రాయలసీమ రుచి. అదిగోండి రాయలసీమ రుచుల్లో బాగుంటుందండి చేపల పులుసు. అదే నా నెంబర్ 1 ఇక్కడ టౌన్లో బాగుంది. అంటే నెంబర్ ఆఫ్ 2-3 ఉన్నాయి, వాటిలో ఒకటి. ఇంకోటి ఏముందండి? కొసోటా ఒకటి ఉంది. కొసోటా అక్కడ బాగుంది. ఇవాళ రాయలసీమ రుచులు, రేపు కొసోటా ట్రై చేద్దాం. 1 కిలోమీటర్ వెళ్ళిపోదాం. ఈ పక్కనే ఆర్టీసీ కాంప్లెక్స్ కదా, ఇక్కడే మనకి రూములు కూడా దొరుకుతాయి తక్కువ రేట్లో. వెతుక్కోవచ్చు. వెళ్ళి తినేసి వద్దాం. ఇది బస్ స్టాండ్ అనగమాల రోడ్ అండి. ఇక్కడే ఇక్కడ ఉందండి రాయలసీమ రుచులు. వెతుక్కుంటూ వెళ్దాం. ఈ నెల్లూరు అండి రోడ్లు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇరుకిరుగ్గా ఉంది మొత్తం. ఇప్పటివరకు నేను చూసింది ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందండి. నైట్ టైం కావాలా? వామ్మో చాలా కష్టంగా ఉంది వీడియో తీయడం, సింగిల్ హ్యాండ్తో సైకిల్ తొక్కడం. ఎక్కడుంది? పెద్ద హోటల్ అనుకున్నా, చిన్నదే అండి. రాయలసీమ రుచులు. ఇదిగోండి ఇక్కడ లోపలికి రాగానే మన తెలుగు ఆయన సార్ బిర్యానీ ఆర్డర్ చెప్పారు. రికార్డ్ అవుతుంది. బిర్యానీ ఆర్డర్ చెప్పారు, మనల్ని కూడా కొంచెం టేస్ట్ చేయమని పెట్టారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ బిర్యానీ కూడా బాగుంటుందంట రాయలసీమ రుచుల్లో. ఏం బిర్యానీ అండి ఇది? ఓహో మటన్. సార్ వచ్చేసి డైలీ వస్తారండి ఇక్కడికి. మంచి రిచ్చా? ఓ మటన్ ముక్క చాలా బాగుందండి. బాగుంది. ఈ తలకి రాసేసుకోవచ్చు అనుకుంటా కదా. ఎప్పుడైనా ఒక రైస్ బాగుంటుందండి. దీంట్లో కళ్యాణ్ ఒకటి ఉంటుంది. పెరుగు బాగుంటుందా? వంకాయ. ఇది వంకాయ, ఇక్కడ వంకాయ ఇస్తారన్నమాట. ఓకే. పెరిగేస్తే బాగుంది సార్. ఏమో మనకు ముస్లిం పెళ్ళిలో పెడతారు చూడండి, ఆ మాదిరిగా ఉంది. వంకాయ కూర, బిర్యానీ. ఓకే. ఇదిగోండి రాగి సంగటి ముద్ద అయితే ఒకటి ఇచ్చారు. అలాగే ఇది చేప అన్నమాట. అన్న ఏం చేప? దీని పేరు ఏం పేరు? బొచ్చానా? కృష్ణ బొచ్చ. అమ్మో కింద పడిగా. దీని పేరు కృష్ణ బొచ్చ చేప అంట. ఇక్కడ ఏం బాగుంటుంది అన్న మామూలుగా? ఇందాక ఏదో వేరే చెప్పారు. దండి చేప అయితే బాగుంటుందంట, అది లేదంట, అయిపోయిందంట. అందుకని కృష్ణ బొచ్చ. రాగి ముద్ద వేసుకొని వీళ్ళు ఇచ్చిన చేప మొక్క. అబ్బా హడావుడే మన బతుకు. చేత్తోనే తింటారండి ఇది? రాగి ముద్ద మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి. నమస్తే అన్న. లెఫ్ట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అందుకే.
థాయిలాండా? మామూలుగానే ఉంది. అంటే రాగి ముద్ద అంటే ఇంకేముంటుందండి, మామూలుగానే ఉంటుంది, ఎక్కడైనా ఇంతే ఉంటుంది. ఈ రాగి ముద్ద చేపల పులుసు రెండు మిక్స్ చేసి. హాయ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చేప, ఈ కృష్ణ బొచ్చే చేప ఒక ముక్క తీసుకొని, చిన్న ముక్క, ఈ రాగి సంగటి, ఈ చేపల పులుసులో మజ్జిగ. వేడి చేద్దని మజ్జిగ కూడా ఇస్తున్నారు. మజ్జిగ సపరేట్ చెప్పాలండి మనం, కాంప్లిమెంటరీ అట్లా. ఇప్పుడు దీంట్లో ఈ చేప మొక్క, ఎలా ఉందంటే ఓకే, ఇంకా అంతే. అవును, చేప బాగుందని చేప తినేసా, రాగి ముద్ద మిగిలింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు. మరి తాగినంత మజ్జిగ ఇస్తారంటే మనం వీడియో తీసుకుంటామని ఇస్తున్నారు, అందరికి ఇస్తారో లేదు తెలియదు. వచ్చినప్పుడు మా వాటిని లేకుండా అడిగేసేయండి. ఇంకా నా వల్ల అయితే కాలేదండి, దీని వాటికి వదిలేస్తున్నాను. మజ్జిగ సూపరు, చేప సూపరు. ఈసారి వద్దన్నా కానీ నేను డబ్బులు ఇస్తున్నా కానీ మొహాటంగా ఆయనే పే చేశారండి. ఇంకా ఇలా ఉంటుంది మన తెలుగు వాళ్ళతో. అమ్మో, నా వల్ల కాలేదండి. ఆ రాగి సంగటి తినడం చాలా కష్టం. అది నాటుకోడి పులుసు, రాగి సంగటి నాకు బాగా ఇష్టం. బట్ రాగి సంగటి బాగుంది, కానీ ఆ చేపల పులుసు పుల్లంగా ఉండడం వల్ల అది కొంతమందికే టేస్ట్ తెలుస్తుంది, నాకు తెలియలేదేమో మరి. ఎందుకంటే అంతమందికి నచ్చి నా ఒకటికి నచ్చలేదంటే నాదే డిఫెక్ట్ అయి ఉంటుందిలే, నాకు అనిపించింది, నేను చెప్పా హానెస్ట్గా. అప్పుడే 2 రోజులు అయిపోయిందా? ఆ నెల్లూరు వచ్చి ఆశ్రయం కోసం నేను బండి కష్టాలు అంతా ఇంత కాదండి. ఒకవేళ మీరు నెల్లూరు వస్తే కనుక ఎక్కడ తక్కువ రేట్లో మనకి హోటల్ దొరుకుతుంది, ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను బండి కష్టం ఎవరు పడకూడదు, ముఖ్యంగా ట్రావెలర్స్ కోసం. మనం ఉన్న ఏరియాని గాంధీ బొమ్మ సెంటర్ అంటారండి. ఈ ఏరియాలోనే తక్కువ రేట్లో లాడ్జ్లు అవన్నీ ఉంటాయి. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కొంచెం ఈ రోడ్లో ముందరికి వస్తే ఇక్కడ బోర్డు అని చూస్తున్నారు కదా, దీన్ని కాపు వీధి అంటారు. మహాలక్ష్మి ప్యాలెస్ అని ఉంటుందండి. ఇందులో రూము ఏదో ఉన్నామండి, బయట ఏమీ లేదనకుండా ఏదో ఒకటి ఉండాలి అనుకుంటే దీంట్లో తీసుకోవచ్చు. వీడియో అయితే అంగీకరించలేదు లోపల బెడ్ చూపించడానికి మీకు. ఇది వచ్చేసి 200 రూపాయలు మాత్రమే ఒక రోజుకి, అంటే 24 గంటలు. ఉదయం 9ంటికి వెళ్తే రేపు ఉదయం 9 వరకు ఉండొచ్చు అనమాట. లోపలైతే బెడ్ మార్నింగ్ వచ్చి చూశాను ఇక్కడ. ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటేనే వీడియో వద్దు అంటున్నారు. చెప్తున్నానండి, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలను, ఎక్కడైనా ఉండగలను. రూమ్ కావాలి, ఏది తక్కువ రేట్లో 200 రూపాయలు కావాలనుకుంటే నాన్ ఏసీ రూము, ఫ్యాన్ ఉంటుంది, ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదండి, కావాలంటే తీసేసుకోవచ్చు. నెల్లూరు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి. రోడ్లు అయితే చిన్న చిన్న రోడ్లు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఇదే మెయిన్ రోడ్లో ఆ బాబు ఐస్క్రీమ్ కనపడుతుంది కదండి, దాని ఎదురు రోడ్డు అనమాట. ముందుకెళ్తే వచ్చేసి సింధూరి లాడ్జ్ అండి. దీంట్లో కూడా వెళ్ళి ఒకసారి రూమ్ చూద్దాం. బెడ్ అండి, రూమ్ అయితే ఈ విధంగా ఉంది. బెడ్ ఓకే. ఇది వచ్చేసి 350 రూపాయలు అండి. పర్లా బాగుందని చెప్పుకోవచ్చు 350 రూపాయలకి. పైన ఫ్యాన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి టాప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా చీప్ చూసాము, మీడియం చూసాము, ఇప్పుడు టాప్. ఇక ఫైనల్గా ఈ మెయిన్ రోడ్లో వస్తుంటే దీన్ని కోమలా విలాస్ రోడ్ అంటారు. వచ్చేసి హారిత రెసిడెన్సీ అండి, పెద్దది. ఇక్కడ ఏంటంటే మంచి సెక్యూరిటీ, కెమెరాలు కానివ్వండి, అలాగే లిఫ్ట్ సర్వీసు. ఫైనల్గా మనం ఉండే రూము, పెద్ద బెడ్, వాష్రూము. నిన్న నైట్ అయితే ఇంకా బాగా అలిసిపోయి ఉన్నానండి. ఎందుకంటే ఆ ఎండ మామూలు ఎండ కాదు, ఎండలోనే సైకిల్ తొక్కుంటా ఇక్కడ వరకు వచ్చేసి ఆ ఫుడ్డు చూసారుగా, ఫుడ్ కూడా సరిగ్గా తినలా. ఇంకా అందుకని ఏంటంటే గొంతుల్లో పట్టుకొని వెతుక్కుంటా ఈ హోటల్కి అయితే వచ్చాను. ఈ హోటల్కి వస్తే దీంట్లో మనకి ఇదే ఇప్పుడు మీకు చూపించా కదా టాప్ ఉన్న వాటిలో. ఇప్పుడు నేను మీకు చూపించిన 3 హోటల్లో టాప్ ఇదే అనమాట.
అంటే నాన్ ఏసీ అండి, బడ్జెట్లో చెప్తున్నాను. ఇది 600 రూపాయలు. ఆ టైంలో ఏంటంటే ఇంకా అయితే అయిందిలే అని చెప్పి తీసేసుకున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే నేను వాళ్ళు వైఫై కూడా ఉందని చెప్పారు. ఓకే, నేను నైట్ మనం ఎడిటింగ్ చేసేసుకొని వైఫైలో అంటే వైఫైతో అప్లోడ్ చేసేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుందని అని అనుకున్నాను. బట్ వైఫై అయితే అంత లేదండి, అంతగా రావట్లేదు, ఒక్కోసారి కట్ అవుతుంది. సో ఎనీవే వచ్చేసాను. ఇంకా నేనేం చేశానంటే వాళ్ళ మార్నింగ్ లెగవగానే ఇట్లా మొత్తం ఇప్పుడు మీరు చూసిన ప్రతి హోటల్ 1 200 రూపాయలది, హోటల్ 2 350 రూపాయలది, హోటల్ 3 ఇది 600 రూపాయలది మొత్తం కూడా చూసా. ఇదేంటంటే నేను చూసా కదా, మరి మీ అందరికి కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఫుడ్ అంటారా మనకి అన్న క్యాంటీన్లో దొరుకుతుందండి. అన్న క్యాంటీన్లో బయట తక్కువ రేట్లో దొరుకుతుంది. అలాగే ఏదైనా హోటల్లోకి వెళ్ళినా కానీ తక్కువ రేట్లో ఒక 50 60 100 రూపాయల ఫుడ్ దొరుకుతుంది. మరి హోటల్లో తెలియదు కదా, అందుకని చెప్పి చేశాను. ఇవన్నీ కూడా మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉందన్నమాట. ఎక్కడైనా కానీ మనం ఏ సిటీకి వెళ్ళినా కానీ ఆర్టీసీ బస్ స్టాండ్లు ఎదురే ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివి చూసుకొని ఈజీగా వచ్చేసేయచ్చు. నేనైతే కనుక నాకు వైఫై సరిగ్గా రాని కారణంగా నాకు ఇంత అవసరం లేదండి, ఇంకా చెప్పా కదా బాగా అలిసిపోయి ఉన్నాను, వచ్చేసాను. కాబట్టి నా చెక్అవుట్ టైం వచ్చేసి నైట్ 9 గంటలకి. ఈ లోపల అయితే ఖాళీ చేసి వేరే చూసేసుకుంటాను. ఇంక ఈ పూట ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ అవన్నీ కూడా ఎడిటింగ్ చేసి రేపు రిలీజ్ చేస్తాను. యాక్చువల్గా ఇవాళ రిలీజ్ చేయాలి, వీడియో కుదరలేదు. ఇంకా అదనమాట. ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. వచ్చేదారిలో సాహస యాత్ర అవన్నీ చూసారు కదా, చాలా బాగుంది అనుకో, అంటే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో ఈ నెల్లూరు సిటీ టూర్ అండి. ఈ నెల్లూరు సిటీ టూరు మొత్తం కంప్లీట్ చేసుకొని తిరుపతికి ఉంటుంది. తిరుపతి వెళ్తాం అనమాట. అందువేళ మొత్తం ఇంకా ఎన్ని అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే. నేనైతే సెలవు తీసుకుంటాను. ఆ చేపల కూర మాత్రం మరి ఎందుకో నాకు చేప బాగుంది, మజ్జిగ బాగుంది, రాగి సంగటి నాకు ఎందుకో పొల్లంగా ఉండే తరికి పులుసు నచ్చలా. సబ్స్క్రైబ్ గట్రా చేసుకొని ఆశీర్వదించండి. ఉంటాను. బాయ్ బాయ్. ఎడిటింగ్ చేసుకొని నిద్రపోవాలి.